సో గైస్, ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ ఆస్పిరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా? కాబట్టి దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా? మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు విత్ ఇన్ 1 అవర్లో PDF పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి. యాప్లో కూడా PDF ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా? చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. అందులో వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. అవి ఏంటి, మరి ఎక్కడి నుంచి విడుదల కావడం జరిగింది, ఏంటి అనే వివరాలు కంప్లీట్గా మనమైతే చూద్దాము. ఇది అఫీషియల్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చండి. దీనికి ఇంకొక అప్డేట్ ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఓకే, ఎలాంటి ఫీజు కూడా మన వద్ద నుంచి కలెక్ట్ చేయరు. ఇది బయోడేటా ఫామ్ అండి. యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని ఎలా ఉందో అలా ప్రింట్ తీసుకొని మనమైతే ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంటుంది. ఓకేనా? నేమ్ ఆఫ్ ది పోస్ట్ దేనికి అప్లై చేస్తున్నాం అది రాయండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ మీ యొక్క పేరు రాయండి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ యాజ్ ఆన్ 7/9/2022 ఎంత ఉందో అంత రాయండి. మీ కేటగిరీ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 1st to 6th వరకు ఎక్కడ చదివారు ఏంటి అన్నీ కూడా. ఓకేనా? 10th, ఇంటర్, డిగ్రీ ఉంటే డిగ్రీ, పీజీ ఉంటే పీజీ అన్నీ కూడా రాయండి. కంప్యూటర్ నాలెడ్జ్, రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి. అడ్రస్, పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. ఇఫ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే రాయొచ్చు. డిక్లరేషన్ అని ఇచ్చేసి ఇక్కడ మన సైన్ ఇవ్వాలండి. ఓకేనా? దీంతో పాటుగా మన యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా 10th, ఇంటర్, డిగ్రీ ఏం సర్టిఫికెట్ రిక్వైర్మెంట్ ఉన్నాయో అన్నీ కూడా దీనికి అటాచ్ చేయాలి. అవన్నీ కూడా ఏంటి, జిరాక్స్ కాపీస్ అయితే మనం పెట్టవలసి ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ మనకి ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి విడుదల కావడం జరిగింది. ఇవన్నీ కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్గా మనమైతే చెప్పుకోవచ్చు. ముందుగా ఫీల్డ్ సూపర్వైజర్లు అండి, 5 ఉద్యోగాలు ఉన్నాయండి. ఎప్పటి వరకు ఉంటుంది ఈ ఉద్యోగం అంటే అప్ టు May 2023, అంటే 8 నెలల వరకు అయితే ఉంటుంది. తర్వాత డ్యూరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ MSc అగ్రికల్చర్. ఓకేనా? అగ్రికల్చరల్ ఎకనామిక్స్. నెక్స్ట్ ప్రిఫరబుల్ ఎవరంటే PhD ఇన్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్. ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి రేర్, దాన్ని వదిలేయండి. ఓకే, 35 to 40 years వరకు అయితే అంత దాటకూడదు అని అర్థము. 49,000 వరకు శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంది. డేట్ అండ్ టైమ్ అండ్ వ్యాక్ ఇంటర్వ్యూ. ద ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ బీ ఇంటిమేటెడ్ ఆఫ్టర్ ద స్క్రీనింగ్ ఫర్ సూటబుల్ క్యాండిడేట్ అంటూ మనకు తెలియజేస్తారు. అంటే మనం అప్లై చేసిన తర్వాత స్క్రీనింగ్ చేసి సూటబుల్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ మనం నెక్స్ట్ చూసినట్లయితే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్. 16 ఉన్నాయండి ఇవి. అప్ టు 2023 8 months అయితే ఉంటుందండి. BSc అగ్రికల్చర్, పాలిటెక్నిక్ అవార్డెడ్ ఇన్ అగ్రికల్చరల్ సైన్స్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. BSc అగ్రికల్చర్ లేదా పాలిటెక్నిక్లో అగ్రికల్చర్ చేసిన వారు కూడా ఎలిజిబుల్. 35 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు దాటకూడదు. మెన్ అండ్ 40 years ఫర్ ఉమెన్స్కి అయితే 40 years వరకు కూడా ఉండవచ్చు. 19,500 జీతం. ఓకేనా? నెక్స్ట్, ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ ఇంటిమేటెడ్ ఆఫ్టర్ స్క్రీనింగ్ టెస్ట్. అంటే ముందుగా అప్లై చేసిన తర్వాత ఎవరైతే మరి ఎలిజిబుల్ అవుతారో వారికి ఇంటిమేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ బి జాయిన్ ఇమీడియట్లీ, రెడీ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడైనా వర్క్ చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి, ఏపీలో మొత్తం కూడా. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే కంప్యూటర్ అండి. కంప్యూటర్ మొత్తం 3 ఉన్నాయి. అప్ టు May సేమ్ 8 monthsకి ఇది కూడా. BCA బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా బీటెక్ చేసిన వారు ఎలిజిబుల్ దీనికి.
సో త్రూ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ విత్ కంప్యూటర్ ఈజ్ నెసరీ, అంటే కంప్యూటర్తో మనమైతే వర్క్ చేసే విధంగా, అంటే కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అంటున్నారు. మెన్స్కి అయితే 35 సంవత్సరాలు, ఉమెన్స్కి అయితే 40 సంవత్సరాలు ఉండవచ్చు. 22,750 రూపాయల శాలరీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇక్కడ అవసరం లేదు అంటున్నారు. ఓకే, యా. సో టర్మ్స్ అండ్ కండిషన్, ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ఫిజికల్లీ ఫర్ ద ఇంటర్వ్యూ, నో టీఏడి అలవెన్సెస్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ అంటూ మనకు తెలియజేశారు. ద క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ద సైన్డ్ బయోడేటా ఫామ్. ఓకే, నేను ఫస్టే చూపించాను కదా అండి మీకు బయోడేటా ఫామ్ అనేది. సో ఆ ఫామ్ని మనము ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్ css@gmail.comని మనకైతే పంపాల్సి ఉంటుంది. ఓకేనా, 7వ తారీఖు లోపు అయితే మనము పంపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, కాపీ ఆఫ్ పీడిఎఫ్ ఫార్మాట్. ముందుగా మన అన్ని ప్రొఫైల్ని చూసి ఎలిజిబుల్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. అందరూ కూడా సేమ్ మెయిల్ ఐడికే పంపడము. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, జేఎస్సిటీ అంటారు దీన్ని. మొత్తం 3 ఉన్నాయండి. ఇది కూడా 8 monthsకి గాను. దీనికి ఎనీ డిగ్రీ లేదా బీసీఏ క్యాండిడేట్ విత్ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ ఆర్ నెససరీ. ఎనీ డిగ్రీ అండి, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండవచ్చు, లేదా కామర్స్ చేసిన వారు కూడా ఎలిజిబుల్గా ఉండాలి అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ ప్రిఫరబుల్. మెన్స్ అయితే 35, ఉమెన్స్ అయితే 40 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. 19,500 రూపాయలు శాలరీ ఇస్తారు. క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ అడగదు ఎవరు ఎలిజిబుల్ అంటే డిగ్రీలో అకౌంట్స్ పరిజ్ఞానం ఉన్నటువంటి వారు ఎలిజిబుల్, అంటే బీకామ్ కంప్యూటర్స్ లాగా, బీకామ్ జనరల్ కావచ్చు, బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, ఆ విధంగా. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే ఇది కూడా సేమ్ మెయిల్ ఐడికి అండి, అన్నీ కూడా సేమ్ మెయిల్ ఐడికి పంపడము. యా, ఈ బయోడేటా ఫామ్ని కంప్లీట్గా క్లియర్గా ఫిల్ చేసి మనమైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి అందరూ కూడా. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సైన్ చేయండి. సో ఇక్కడ డిగ్రీ అడిగారు కదా, 10th ఇంటర్ డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, ఆ సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ కాపీసు, ఆధార్ కార్డు, నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రము, స్టడీ సర్టిఫికేట్, అవన్నీ కూడా మీరైతే పంపవలసి ఉంటుంది. ఓకేనా, మంచి నోటిఫికేషన్ అండి. సో వితిన్ 1 or 2 వీక్స్లోనే మనకు జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ముందుగా స్క్రీన్ చేస్తారు. స్క్రీన్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారిని మరి డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే మళ్ళీ పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇదండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము సో మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. సో అంతేకాకుండా టెస్టులు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. సో ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి.